అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు ఆత్మలోని అరుణ రేఖ. రచన శ్రీమతి ఉన్నవ విజయలక్ష్మి గారు. భారతి మాసపత్రికలో 1956 సంవత్సరంలో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. చూడగానే లైక్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. డిసెంబర్ నెలాఖరు. కాలేజీ సెలవులు ఇచ్చారు. సాయంత్రం లాన్లో కూర్చొని పేపర్లు దిద్దుకుంటున్నాను. ఇంతలో పోస్ట్ వచ్చింది. ఒకే ఒక కవర్ వచ్చింది. బరువుగా ఉంది. పేపర్లు పక్కకు నెట్టి కవర్ చించాను. విశ్వనాథరావు రాశాడు. నాకు ఉత్తరాలు చదవడంలో ఉన్న ఓపిక వ్రాయడంలో ఉండదు. విశ్వనాథరావు అదొక తరహా మనిషి. ప్రత్యుత్తరాలకు నిరీక్షించకుండానే 10 పేజీల ఉత్తరాలు రాయగలడు. సావకాశంగా చదివాను. అతని మధ్య రఘునాథరావు దగ్గరికి వెళ్ళాడట. ఆ విశేషాలన్నీ రాశాడు. మేము ముగ్గురం బిఏలో సహాధ్యాయులం. రఘునాథరావు నేను ఎంఏ కూడా కలిసే చదివాం. ఇంగ్లీష్లో ఎంఏ పూర్తయ్యాక రఘునాథరావు లా కూడా చదివాడు. నా జీవితం సగం గడిచిపోయింది. రఘునాథరావు జీవితంలో ప్రవేశించి 2 ఏళ్లే అయింది. అతడు చదువు ముగించాక సిలోన్ వెళ్ళాడు. జఫ్నాలో ఏదో ఉద్యోగం వచ్చిందంటో అందరికీ ఆశ్చర్యం వేసింది. కలవారు బిడ్డ ఉద్యోగానికని కాని దేశం పోయాడేమా అని. ఎంచేతో 4 ఏళ్ళు అయ్యాక తిరిగి వచ్చాడు. ఆ తర్వాత 4 నెలలకే అతడికి పెళ్ళైంది. ఇప్పుడు కాకినాడలో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. ఇదివరకు ఒకసారి వ్రాశాడు నన్ను రమ్మని. నాకు తీరిక ఓపిక లేకపోయాయి. ఈ మధ్య భార్యతో దేశమంతా తిరిగొచ్చాట. విశ్వనాథరావు రాశాడు. వాళ్ళదిరా సంసారం అంటే, ఎంత అన్యోన్యం అనుకున్నావు అని నవ్వొచ్చింది. వెళ్ళి చూడాలని అనిపించింది. మర్నాడే ప్రయాణమే వెళ్ళాను. రైలు స్టేషన్ నుంచి జట్కాలో వెళ్తున్నాను. దారిలో మెడికల్ షాప్ కనపడింది. గొంతులో ఏదో గరగరమంటే లాజేజెస్ కొనుక్కుందామని దిగి వెళ్ళాను. అక్కడ ఎవరో ఒక అమ్మాయి మందులు కొనుక్కుంటోంది. సన్నగా తెల్లగా ఉండి చాలా నాజూగ్గా అందంగా కనపడింది. కట్టు బొట్టు తీరు చాలా అధునాతనంగా కనిపించింది. బిల్లు చూసి డబ్బులు ఇచ్చేసి వెళ్ళి బయట ఉన్న కారులో ఎక్కింది. వెళ్తూ నన్ను చూసింది. చాలా చురుకు చూపు అని అనుకున్నాను. తర్వాత రఘునాథరావు ఇంటికి వెళ్ళేసరికి బయట మెడికల్ షాప్ దగ్గర కనపడిన కారు కనపడింది. అనుమానిస్తూ లోపలికెళ్ళాను. రఘునాథం అన్న నా పిలుపుతో వాకిట్లోకి వచ్చాడు రఘునాథరావు. నన్ను చూడగానే బలంగా నా భుజాలు చేతులు నొక్కేస్తూ, హారిని, ఇదేమిట్రా, ఎట్లా వచ్చావు? గాలితోనైనా కౌరంపలేదే, ఇళ్ళలా తెలుసుకున్నావు అంటూ ఆప్యాయంగా పలకరించాడు. ఏమిటి ఇలా ఉన్నావే, ఒంట్లో బాగాలేదా అన్నాను. మొదలుపెట్టావు, ఇంత నల్లబడ్డావే, గుర్తు పట్టలేకపోయాను. అయ్యో, ఎలా ఉండేవాడివిరా అనరా అను. సందేహం ఎందుకు, పరామర్శిస్తున్నాడయ్య పరమమిత్రుడు అని పక్కపక్క నవ్వుతూ చేయి పట్టుకొని లోపల తీసుకెళ్ళాడు. లోపల నుంచి హిందుస్థానీ కూనిరాగం ఒకటి సన్నగా వినిపించింది. మా అరుణ బాత్రూమ్ సింగర్లే అన్నట్టు నీవు అసలు చూడనే లేదు కదూ అన్నాడు రఘునాథరావు. అంతలోనే అతని భార్య వచ్చింది అక్కడికి. మెడికల్ షాప్లో కనపడిన అమ్మాయే. అప్పుడే స్నానం చేసిందేమో. చాలా శుచిగా కనపడింది. లేత మబ్బు రంగు స్విట్జర్లాండ్ వాయిల్ చీర కట్టుకుంది. తెల్లని సిల్క్ బ్లౌజ్ వేసుకుంది. వెన్నెల రాత్రిలాగా కళ్ళకు చల్లగా ఉంది ఆమె వస్త్రధారణ. ఆమె నా వంక తెల్లబోయి చూసింది. మా ఇద్దరి త్రోటుబాటు గమనించిన రఘునాథం, అరుణా, ఈయన నీకు ఇదివరకు తెలిసేంటి అన్నాడు. అన్నట్టు తల పంగించింది. ఇందాక మెడికల్ షాప్లో కనపడ్డారు అన్నాను. ఓ అదా అరుణ, వీడే ప్రభాకర్ అంటే. నేను చెప్పాను కదా నీకు, ఇప్పటికి తీరింది వీడికి మన ఇంటికి రావడానికి అని నన్ను పరిచయం చేశాడు భార్యకు. ఆమె చిన్నగా నవ్వి నమస్కారం చేసింది నాకు. నేను తిరిగి నమస్కారం చేశాను. మీరు రాలేదని చాలాసార్లు అనుకున్నారు వారు అన్నది నాతో. తీగ మీటినట్టుంది కంఠం. అనుభవాలతో మాసిపోని సరికొత్త జీవితం మీది. అందుకని మా వద్దకు త్వరగా రావడానికి మనసొప్పలేదు అన్నాను నవ్వుతూ. నా నెరిసిన జుట్టు మరింత తెల్లని అయినట్టు విచిత్రమైన అనుభూతి పొందాను. అబ్బాయి, అది మమ్మల్నేమీ అభినందించడం కాదు. అవకాశాలు లభించినంత వరకు అనుభవము ఎలా కలుగుతుంది అన్నాడు రఘునాథరావు. మా డ్రాయింగ్ రూము, ఆ ఫర్నిచరు, వాటి మీద పరిచిన ఎంబ్రాయిడరీ సరుకు అంతా అరుణ కళా కౌశలానికి
నిదర్శనమని తెలుపుతున్నాయి. ఫ్లవర్ వ్యాజ్లో రకరకాల పూలు, రంగురంగుల పట్టు చీరలు కట్టుకుని పేరంటానికి వెళ్ళి దగ్గరసా చేరి కబుర్లాడుతూ నవ్వుకునే ఆడవాళ్లలాగా ఉన్నాయి. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక అరుణ ఫోటో ఆల్బమ్ తెచ్చి చూపించింది. నా పక్కనే కుర్చీ లాక్కొని కూర్చుంది. అరుణ ప్రస్తుత ముద్దరాలయుండి కూడా కాలేజీ చదువు ఇత్యాది సంస్కార విశేషాల వల్ల మగవాళ్ళంటే పెరిగిపోయిందో లేక ఏ విధమైన కృత్రిమ నాగరికత వాసన సోకని అడవి మల్లెలాంటి అచ్చమైన ప్రవృత్తి కలదో తెలియలేదు. మనకు పకపక నవ్వే ఆడవాళ్ల కంటే మందహాసాలు చేసే మగువులంటేనే ఇష్టం. పూర్తిగా వినిపించిన గులాబీ పువ్వు కన్నా అరవిచ్చిన గులాబీలే అందంగా ఉంటాయి. అందుకే మన ఆడపిల్లలు కోయ పడుచుల్లాగా నోరు విప్పి నవ్వరు. మనం పెంచే గులాబీలు అరవిచ్చి అలానే కాసేపు ఉండి మనని మురిపిస్తాయి. అడవి పూలకు మొగ్గతనం పోయి పువ్వుతనం రాగానే పూర్తిగా విచ్చుకుని పకపక నవ్వుతాయి. బహుశా అరుణ ప్రవృత్తి ఇటువంటిదేమోనని తోచింది. వాళ్ళిద్దరూ ఆ మధ్య దేశమంతా తిరిగొచ్చినప్పటి ఫోటో విశేషాలు చూపుతోంది. తాజ్మహల్ చూపించినప్పుడు అరుణ భర్త కేసు చూసి చెప్పనా అని నవ్వింది. తలెత్తి రఘునాథాన్ని చూశాను చెప్పు అని నవ్వనట్టే నవ్వాడు. అందమైన అతని కళ్ళు, పెదవులు నిజంగా నవ్వాయి అని ఆమె అనుకుంది. ఆ కళ్ళు అడుగులోతుల్లో, ఆ పెదవుల వంపుల్లో నిగూఢంగా సుడితిరిగిన విచార రేఖలను గుర్తించడానికి అరుణ సంస్కారం చిన్నదైపోయింది. నాకు ఆశ్చర్యం వేసింది. ఆ నవ్వే కాదనిపించింది. నేను నవ్వేసి ఏంటో చెప్పండి, అనుజ్ఞ తీసుకున్నారుగా అన్నాను. అనుజ్ఞ అనే మాట రుచించినట్టుగా అరుణ ఒకసారి కనుబొమ్మల దగ్గరగా తీసి ముడివేసి మళ్ళా ఊడదీసింది. వీరే తాజ్మహల్ చూసి బయట నిలబడిపోయారు. లోపలికి రానన్నారు. బలవంతంగా లాక్కెళ్ళాను. ఎక్కువసేపు ఉండలేకపోయారు అక్కడ. పైగా ఏడ్చేశారు. నిజంగా కావాలంటే అడగండి, అబద్ధమేమో. ఎందుకంటే ఊరికే ఏడుపొచ్చింది అన్నారు. ఆ రాత్రి మళ్ళీ వెన్నెల్లో తాజ్మహల్ చూడ్డానికి రమ్మన్నారు. రానన్నారు. నేను ఒక్కతినే ఇంకెవరితోనూ తోడు తీసుకొని వెళ్ళాను. మళ్ళీ వచ్చి చూద్దును కదా, రూమ్లో ఏడుస్తున్నారు మగవాళ్ళట. పైగా మీరు అడగండి పోని అంటూ పకపక నవ్వింది పసిపిల్లలాగా. నేను నవ్వేశాను. రఘునాథం నవ్వాడు. ఆ తర్వాత రఘునాథం సొంత ఆల్బమ్ అంటూ తీసుకొచ్చింది. అంటే పెళ్లికి ముందు రఘునాథరావు సేకరించిన ఆల్బమ్ అని ఆమె భావం. పెళ్ళి అయ్యాక స్వంతం అనేది అందరికీ నశిస్తుందా, వీడికేనా అని అనుకున్నాను. మొదటి పేజీలు చాలా దాటేశాను. అవన్నీ నాకు తెలిసినవే. పేజీల నిండా మేమే. తర్వాత జఫ్నాలో అతని జీవితం ఎలా ఉండేదో చూద్దామని పేజీలు నెమ్మదిగా తిప్పుచున్నాను. ఏవో ఫోటోలు ఆడవాళ్ళవి మగవాళ్ళవి చాలా కనిపించాయి. కానీ అందరూ చాలా పెద్ద మనిషి పోజు ఇచ్చిన వారే. వెనక పేజీల్లో ఉన్న మాలాగా జంతువులాగా స్వేచ్ఛగా ఉన్న మొహం ఒకటి కనపడలేదు. ఒక పేజీలో ఏదో ఒక ఫ్యామిలీ ఫోటో చూపించింది అరుణ. అందులో ఒక అమ్మాయిని చూపి ఈమె వీరి కొలిగట, పోయిట్రీ లెక్చరర్ అని కదండి చెప్పారు అని భర్త కేసు చూసింది. అన్నాడు రఘునాథం. వీరు వాళ్ళ అమ్మ, నాన్న, చెల్లెలు, తమ్ముడు నట అని పరిచయం చేసింది. ఇంగ్లీష్ డిపార్ట్మెంటే అన్నమాట. ఎవరేమిటి వీళ్ళు అన్న మలయాళీలు. అసలు ఊరు కాలికట్ అన్నాడు రఘునాథం. అతని మొహం చాలా తమాషాగా మారింది. మీరు చెప్పండి, ఈమె బాగుందా, ఈమె చెల్లెలు బాగుందా అని అరుణ నన్ను అడిగింది ఫోటో కేసు చూపిస్తూ. ఒక అమ్మాయిల అందం గురించి అంతగా పరిచయం లేని నాతో ప్రస్తావించడం కొత్త అనుభవం. సందేహం లేదు, అరుణ అడవి మల్లె లాంటిదే. నేనేమి చెప్పకముందే నేను చెల్లెలే బాగుంటుంది అంటాను. వీరు ఒప్పుకోరు అన్నది. అంటే అక్క బాగుంటుందనేగా అర్థం. ఎరా అని రఘునాథాన్ని పరాచికమాడాను. వాడు నవ్వాడు. ఇందాకటి నవ్వే అది నవ్వు కాదు, నాకు తెలుసు. మొన్నాడు పొద్దెక్కి లేచాను. ఇంట్లో ఎవ్వరు కనపడలేదు. గెస్ట్ రూమ్లోనే ఉన్న బేసిన్లో మొహం కడుక్కుని బయట తోటలోకి వచ్చాను. దూరంగా రఘునాథం పచార్లు చేస్తూ సిగరెట్ కాలుస్తూ పత్రిక చూస్తున్నాడు. స్లిప్పర్లు తొడుక్కుని తోటలోకి వెళ్తున్నాను. ఒక పక్కనున్న జాజి పందిరి దగ్గర అరుణ నిలబడి పూలు కోస్తోంది. తలంటి పోసుకున్నట్టు జుట్టు వీపు మీద పరుచుకొని ఉంది. పొడుగ్గా లేవు వెంట్రుకలు.
చివర్లు మెలికలు తిరిగి నీరు కారుతున్నాయి. సన్న జరి అంచు పట్టుచీర కట్టుకుంది. చేతిలో పూల సజ్జ కనపడింది. నా నడక అలికిడికి వెనుతిరిగి నన్ను చూసి నవ్వింది. ఎర్రటి బొట్టు, నల్లటి కాటుక కొట్టొచ్చినట్టు కనపడ్డాయి. అలలు తీరిన ఆమె జుట్టు ముఖాన్ని సగం కప్పి సగం కప్పనట్టుంది. అప్పటి అరుణమొహం కంటే రఘునాథానికి వారపత్రిక ఎలా నచ్చిందో అని అనుకున్నాను. రఘునాథన్ నన్ను చూసి పద కాఫీ తాగుదాం అన్నాడు. ఇద్దరం వస్తున్నాం. అరుణ మమ్మల్ని చూసింది. మీరు కూడా రండి అన్నాను. మాకు ఆలస్యం ఉంది, మీరు వెళ్ళి తీసుకోండి అన్నది. ఇవాళ శుక్రవారం కదా, పొద్దున్నే తలస్నానము, ఆ పైన పూజ, ఆ వ్యవహారం 9:30 అయితే గాని తెమ్మలదులే అన్నాడు రఘు. ఆ మాటల్లో ఏమి విసుగు ధ్వనించలేదు. నాస్తికుడుగా వాదించే పాత రఘు గుర్తొచ్చి ఆశ్చర్యం అనిపించింది. అరుణ ఇంట్లోకి వచ్చింది. పూల సజ్జ నిండి ఉంది. పూజ గదిలో కాబోలు చిన్న రూమ్ కేసి వెళ్ళింది. పసుపు రాసుకుందేమో, కాళ్ళు పచ్చగా కనిపించాయి. స్లిప్పర్లు లేకుండా తోటలో తిరిగిందేమో, గులకరాళ్ళు గుచ్చుకొని కందిపోయి కొంత, ఎర్రమట్టి తాలూకు ఎర్రదనం కొంత కారణాలుగా ఆమె పాదాల అంచులు ఎరుపెక్కాయి. ఆ రోజు ఊర్లో అక్కడక్కడా తిరిగొచ్చాం ముగ్గురం. ఆ మధ్యాహ్నం రఘునాథం భార్యను చూసి, ఈరోజు నీ వెళ్ళి మీ పార్వతిని చూసి రారాదు, ప్రభాకర్ ఉన్నాడు కదా నాకు తోడు అన్నాడు. నిజమే, నే వెళ్ళి వస్తా. పాపం దానికి జ్వరం తగ్గిందో లేదో, అప్పుడే టైఫాయిడ్ అనుకున్నారు వాళ్ళు అన్నది. చీర అదే మార్చుకుని వాళ్ళు ఎవరింటికో పోతూ నాతో చెప్పింది, వీరిని చల్లగాలికి తిరగనీకండి అని. ఆమె చూపే శ్రద్ధకు నా ఒళ్ళు గగ్గురు పొడిచింది. అప్పుడు గుర్తొచ్చింది నిన్న ఉదయం మెడికల్ షాప్లో అరుణను చూసిన మాట. ఈ మధ్య ఏమైనా మంచమెక్కావేమిటి అన్నాను. ఏం లేదు, 4 రోజులు జ్వరం, ఊరికే ఆర్భాటం చేస్తుంది రఘు అన్నాడు. అరుణ వెళ్ళగానే ఇద్దరం తోటలోకి వెళ్ళాం. రకరకాల పూలు, దాలియాలు, పాపీస్, యాస్టర్లు, పయోలాలు, కనకాంబరాలు, నేలకు ఆనుకున్నట్లున్న చిన్న మొక్కలకు కూడా పూలే. మనిషి ఎత్తున ఉన్న పెద్ద మొక్కలకి పూలే. వేరే పనేమీ లేనట్టు పంతాలేసుకుని బూసి మంతనాలు ఆడుతున్నాయి. ఇక గులాబీలు, మల్లెలు, జాజులు, వీటికి లెక్కే లేదు. ఆమెకు మొక్కలంటే చాలా శ్రద్ధ అనుకుంటానే అన్నాను. శ్రద్ధ ఏమిటి, పిచ్చి. నాకు ఈ తోటలో తిరగడం అంటే తలనొప్పి. తిరిగినా వీటికేసి చూడను. ఎన్ని రకాల పూలు, ఎన్ని రకాల అందాలు, దేన్ని మెచ్చుకోలేం అన్నాడు. నేను ఆశ్చర్యంగా చూశాను. పక్కనే నా భుజానికి తాకిన దాలియా కొమ్మ పట్టుకుని ఎర్రగా విచ్చిన ఆ పువ్వు చూపి, దీన్ని చూడు ఎలా ఉంది అన్నాను. పట్టలేనంత అందంగా ఉంది. అది వాడిపోకముందే గుండె చీల్చుకుని లోపల దాచుకోవాలనుంది అన్నాడు. భార్య లేనప్పుడు ఇంత ఉద్రేకంగా మాట్లాడుతున్నాడే అనుకున్నాను. అయినా ఆనందము, అనురాగము తనలో నింపుకున్న అరుణ అందుబాటులోనే ఉన్న వీడు ఇంకా అందం దాచుకోవడం, అనుభవించడం కాదు, గుండె చీల్చుకోవడం అనడం చూస్తే ఎందుకు వీడు పరితపిస్తున్నాడా అని అనుకున్నాను. ఇంతకు మించిన వాటిపైన వీడికి వాంఛ ఉన్నదా ఏమో. అమావాస్య రోజున చంద్రుడు కనపడలేదని విచారించేవారు. నీలాకాశము రోజు కన్నా ప్రస్ఫుటంగా మెరిసే చుక్కలు వీటి అందాన్ని ఆస్వాదించలేరు. ఆలోచనలు తెమర్చుకుని, ఏమిట్రా అలా ఉన్నావు, చాలా మారిపోయావు, అసలు సంగతి ఏమిటి అన్నాను. ఏదో చెప్పబోయేదానికి నాంది అన్నట్టుగా నా చేతులు తన చేతుల్లోకి తీసుకొని నెమ్మదిగా నొక్కాడు. అక్కడే పచ్చిక పైన కూలబడ్డాం. నేను జఫ్నాలో ఉండగా మా డిపార్ట్మెంట్లోనే ఒక అమ్మాయి ఉండేది. పేరు రంజని. పోయట్రీ లెక్చరర్ అంటూ మొదలేశాడు. నేనిట్లాంటిదేదో ఉంటుందని ఊహించాను. ఇందాక నీ భార్య చూపిందే ఆ ఫోటో అన్నా? అవును. అప్పటి రఘు ముఖక్క వళికలు గుర్తొచ్చి, ఆమె అంటే మొదటి నుంచి నాకు అదొక విధమైన మాట దొరకలేదు అతనికి. అతడు నవ్వి, ప్రేమ గ్రీమ అనకుసుమా, ఏదో చెప్పలేను కానీ అన్నాడు. అతడు చెప్పలేకపోయింది నేను చెప్పలేను కానీ ఊహించగలిగాను. అందమైందేనా అడిగాను. మనుషుల వర్ణన పుస్తకాల్లో, కథల్లో అంటే ఏదో వ్రాసేయచ్చు కానీ ఒక స్నేహితుడి దగ్గర అమ్మాయిల అందం గురించి నిజంగానే చెప్పాల్సి వస్తే కష్టమే. వాడు ఆలోచించినట్లు ఆలోచించి, రంజని అందం గురించి నీకు చెప్పాలంటే నాకేం సొంత మాటలు లేవురా, ఎప్పుడో చదివాం గుర్తుందా? 10 నిమిషాలు ఆమె వంక తేరిపారా చూసిన ఆమె అందగత్తె అవునో కాదో తేల్చుకోలేకపోయాను. ఎందుకో ఆమె నన్ను చూసి నవ్వింది.
వెంటనే అనిపించింది ఆమె చాలా అందమైందని. ఇదే నా ప్రథమ అనుభవం కూడా అని క్లుప్తంగా ముగించాడు. తర్వాత అన్నాను, చిన్నప్పుడు దెయ్యాల కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు విన్నప్పుడుండే ఉత్సాహం తొందర కనపరిచాను. మొదట్లో నేను ఎక్కువగానే మాట్లాడేవాడిని రంజనితో. ఆమె చాలా ముక్తసరిగా జవాబు చెప్పేది. ఓ ఏడాది గడిచాక నా మనసు ఆమెకు మరీ దగ్గరవ్వాలనుకోవడం మొదలుపెట్టింది. ఆలోచనల తర్వాత బుద్ధితో మనస్సుకు కళ్ళెం వేశాను. మాట్లాడడం చాలా తగ్గించేశాను. సాధ్యమైనంత వరకు ఆమెను కలుసుకోవడం మానేశాను. క్లాసులు అయిపోగానే రూమ్కి వెళ్ళిపోయేవాడిని. కొన్నాళ్ల తర్వాత ఒకనాడు ఆ అమ్మాయి చెల్లెల్ని వెంట పెట్టుకుని నా రూమ్కి వచ్చింది. ఆశ్చర్యపోయాను. అక్కడ ఇంకెవరింటికో వచ్చినట్లు, దారిలో ఉంది కనుక నా రూమ్ కేసి తొంగి చూసినట్టు చెప్పింది. కానీ అంతా అబద్ధమని నాకు తెలిసింది. నాకు లేనిపోని అభిమానంతో నిజాన్ని దాచివేసింది. కావాలనే నా రూమ్కి వచ్చింది. ఆ రోజు లోకం కోసం చెల్లెల్ని వెంట తీసుకొచ్చింది. చాలా స్వేచ్ఛగా మాట్లాడింది. నా మనసు మళ్ళీ కొంచెం పట్టు తప్పింది. ఆ తర్వాత ఆ అమ్మాయి రోజు కొంతసేపైనా నాతో మాట్లాడేది. బాగా నవ్వేది. ఆమె మాట్లాడే మాటల్లో చాలా వాటికి ఏమి అర్థం ఉండేదే కాదనే గుర్తు. నా లోపల వాంఛ విజృంభిస్తూ ఉంటే దాన్ని జయించి నిర్వికారంగా ఆమెతో మాట్లాడాలంటే చాలా కష్టమయ్యేది. ఆమె నడవడి నా శీల ప్రవర్తనలపై సవాల్ చేస్తుందా అని అనుకుని చిరాకు పడేవాడిని చాలాసార్లు. కానీ రంజనిపై ఎప్పుడూ కోపం వచ్చినట్టు జ్ఞాపకం లేదు. ఆశ్చర్యం ఏమిటంటే నేను మాట్లాడడం తగ్గించడం కొద్దీ ఆమె మరింత పలకరించేది. ఇలా కత్తి మీద సాములా ఇంకో ఏడాది గడిపాను. నాకు పిచ్చెక్కినంత పనైంది. పోనీ అడిగేద్దామంటే భయం, లోకువ అవుతానేమోనని. ఇక ఆ వాతావరణం భరించలేక వేసవి సెలవులకి ఇంటికొచ్చిన వాడిని మళ్ళీ తిరిగి వెళ్లకుండా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాను. ఆ తర్వాత 4 నెలలకే అరుణని పెళ్లి చేసుకున్నాను. జఫ్నాలో నా కొలీగ్స్ అందరికీ ఆహ్వానాలు పంపాను. చాలామంది దగ్గర నుంచి ఉత్తరాలు, వైర్లు వచ్చాయి. రంజని వద్ద నుంచి ఏమీ ప్రత్యుత్తరం రాకపోయేసరికి ఆశ్చర్యపోయాను. కానీ క్రమంగా ఆమెను మర్చిపోమని ప్రోత్సహించేది బుద్ధి. ఇది మంచికే లెమ్మంది. మనసు రమ్మంత బాధపడినా ఆ తర్వాత అరుణ మంచితనాన్ని చాలా అనుభవించాను. ఇప్పటి వరకు నేను కూడా ఆమెకు ఎటువంటి అసంతృప్తిని కలిగించలేదనే అనుకుంటున్నాను. 1 ఏడాది ఏ చింత లేకుండా ఉన్నాను. తర్వాత ఒకనాడు జఫ్నా నుంచి ఒక కవర్ వచ్చింది. అదృష్టం, అరుణ ఆనాడు ఇంట్లో లేదు. చింపి చదివితే రంజని ఉత్తరం అయ్యింది. నీవు అరుణని ప్రేమించానన్నావు కదా, రంజని సంగతి ఆమె వద్ద ఎందుకు దాచావు అని అడిగాను. రఘునాథం ఆశ్చర్యంగా, మన కష్టాలు మనం ప్రేమించే వాళ్ళకైనా సరే చెప్పుకునేటప్పుడు ఎక్కువగా ఆలోచించాల్సింది వాళ్ళ మంచితనం కాదురా, కావాల్సింది గుండె నిబ్బరం. విని భరించగలరా అని అందుకుని అరుణకు చెప్పలేదు అన్నాడు. వాడు తన కథంతా నాకెందుకు చెప్పాడో అర్థమైంది. నా మంచితనం మీద నాకు ఒక వీసమెత్తు నమ్మకం తగ్గింది. సరే, రంజని ఏం రాసింది అన్నాను. నేను ఆమెకి పంపిన ఆహ్వాన పత్రిక చేరలేదు కాబోలు. నా ప్రేమ నీవు తెలుసుకున్నావు కనుకనే నీ పెళ్ళికి నన్ను పిలవ సాహసించలేకపోయావు. ఈ వార్త ఇతరుల వల్ల తెలిసినప్పుడు నేనెంత కృంగిపోయానో ఎలా వ్రాయను? ఏడాది ఓర్చుకున్న నీ బాధ ఒంటరిగా ఉపశాంతి కొరకు ఇవాళ రాస్తున్నాను నీకు. నీ ముందు పూర్తిగా నమ్మకం లేనందువల్లే నేను నా ప్రేమ బాహాటం చేసి భిక్ష కోరలేదు. కానీ దురదృష్టం, నా మనసు నీవు గ్రహించావు. నా అభిమానం దెబ్బతింది. నేను ఓడిపోయాను. అందుకేమీ ప్రతిఫలం లేదు నాకు. నీ మనసులో నన్నెంత తేలిక చేసినా కనీసం నాపై నీ సుఖాన్ని కోరే వ్యక్తిగా పూర్తి నమ్మకం ఉంచు అని రాసింది. ఇంతే. మేఘాలను దూసుకుపోయే విమానం హఠాత్తుగా నేల కూలడం లాంటి అనుభూతి అయింది అన్నాడు రఘునాథం. నీవు జవాబు రాయలేదా అన్నాను. ఆహ్వాన పత్రిక తనకు కూడా పంపినట్టు రాశాను. నాపై తనకున్న కోరిక నాకు ఈషన్ మాత్రమైనా తెలియదని చెప్పాను. ఆశలు, అనురాగాలు అంత గోప్యంగా గుండెల్లోనే దాచుకుని అణగారిపోవడానికి నేనేమైనా ఆకాశ కుసుమాన్ని అనుకున్నావా అని ముగించాను. అంతకంటే ఏం రాయను? అతని గొంతే కాదు, శరీరం కూడా కొంచెం కంపించినట్లు సంధ్య వెలుగులో గుర్తించగలిగాను. ఆ తర్వాత మళ్ళీ ఆమె వ్రాయలేదా అన్నాను.
ఏం రాయలేదు. కానీ నా ప్రేమ ప్రతిబింబాన్ని నేను గుర్తించలేదని తెలిసాక ఎండిపోయిందనుకున్న ఆమెపై నాకున్న ప్రేమ కొత్త చిగురు వేసింది. ఏం చేసే స్థితిలో లేని నేను నా కాలు చేతులు నేనే విరగొట్టుకున్నానని అనిపిస్తుంది. అరుణ అమాయకురాలు, మరీ సుకుమారమైన జాజి పువ్వు లాంటిది. జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రేమ ఒకచోట, దాని ప్రకటన మరొక చోటగా బ్రతుకుతున్నాను అని అన్నాడు. ఇప్పుడు అర్థమైంది నాకు. రఘునాథం అరుణపై చూపేది ప్రేమ కాదు, అది లాలన, దయ, ఆదరణ లాంటిది. ఇంతలోనే కారు చప్పుడైంది. అరుణ వచ్చింది. చీకటి అయిపోయింది. ఇంకా తోటలోనే ఉన్నారే, ఇంట్లోకి పదండి, మంచు కురుస్తోంది అన్నది. రఘునాథం నవ్వు తెచ్చుకొని లోపలికి వచ్చాడు. చాలా ఆప్యాయంగా అరుణను, ఆమె స్నేహితురాలి ఆరోగ్య విషయం విచారించాడు. నిజమే, అలా బ్రతకడం రఘునాథానికే చేతనైంది. మర్నాడు ప్రయాణం కట్టాను. స్టేషన్కి వచ్చారు ఇద్దరు. రైలు కదలబోతుంటే రఘు నా చేయి నొక్కుతూ, ఎవరితో అనకే అన్నాడు. నాకంటే రాతిగుండె కలవాడు మా మిత్ర బృందంలో మరెవ్వరూ లేరని రఘునాథం అభిప్రాయం కాబోలు. రైలుతో పాటు చెట్లు, చేలు, పైన మబ్బులు, నా ఆలోచనలు అతి వేగంగా పరిగెడుతున్నాయి. అన్నిటికీ ఒక్కసారే బ్రేక్ పడినట్టు మా ఊరి స్టేషన్ వచ్చింది. ఆ రాత్రి పడుకున్నాను. రఘునాథమే మెదులుతున్నాడు మనసులో. ప్రపంచంలో అక్కడక్కడ నిర్లిప్తమై ఉన్న కరుణ, సహనము, అభిమానము ఇత్యాది ఉత్తమ భావాలకు అందమైన శరీరం కనిపించగానే దానిలో లీనమైపోవాలనే కోరిక కలుగుతుంది కాబోలు. లేకపోతే రఘు వంటి వ్యక్తిని మనం కలుసుకోలేము. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. అయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.